ప్రైజ్ లార్డ్. నిన్నటి దినాన్ని మనం విశ్వాసికి అధికారం ఉందనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. వింటున్న మీరందరికీ కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చున్నాడు అనే విషయాన్ని నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం. ఈ దినాన్న మనం కొంచెం లోతైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఏంటి అంటే విషయం, మీరు ఆల్రెడీ ఒక యాక్సిడెంట్గా భూమి మీదకి రాలేదనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఈ భూమి మీదకి మీరు యాక్సిడెంట్గా రాలేదు. దేవుడు మీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీరు ఏర్పరచబడిన వ్యక్తి అని, నిర్మించబడిన వ్యక్తి అని, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఎరిగితిని అని దేవుడు మీకు చెప్పి ఉన్నాడు. నేను ఏర్పరచుకున్నానని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, మీ పట్ల దేవుడు చాలా ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. యవనస్తులుగా ఉంటున్న మీరు, చాలామంది వయసులో ఉంటున్న మీరందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చింతించకండి, భయపడకండి. మీ గమ్యము, మీ ఫ్యూచర్ ఏమవుతుందని మీరు చింతించకండి. ఎందుకంటే సర్వశక్తివంతమైన దేవుడు మీ జీవితం పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మీరు భూమి మీదకి పంపింపబడ్డారని, పిలువబడ్డారనే విషయం మీరు తెలుసుకోవాలి. ఆ విషయానికి బైబిల్లో మనకి ఇర్మియా గ్రంథంలో 29:11 మీకు రాయబడింది, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చూడండి, నేను మిమ్మల్ని గూర్చి వాక్యం వీడియో వింటున్న ప్రతి బిడ్డడి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఎవరు? దేవుడు తెలుసుకున్నాడు అంటున్నాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు అని. అంటే దేవుని యొక్క మాట, వాక్కు ఏమని చెప్తుంది మీ పట్లనంటే, మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఉన్నప్పటికీ, ఈ వీడియో చూస్తున్న మీరు ఎంత బాధతో ఉన్నా, ఎంత బలహీనతతో ఉన్నా, ఏ రోగస్థితిలో ఉన్నా, ఏ కఠినమైన ఆర్థిక సమస్యతో ఉన్నా, ఈ స్థితిలో దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే, నీ ఫ్యూచర్ నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. అవి హానికరమైనవి కావు అంటున్నాడు. సమాధానకరమైన ఉద్దేశములే మీ పట్ల నేను కలిగి ఉన్నానని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు క్లియర్గా మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీ పట్ల నేను ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నేను భూమి మీదకి మిమ్మల్ని ఒక ఉద్దేశంతో పంపి ఉన్నాను. తిరిగి జన్మించిన ప్రతి బిడ్డ కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం ఏమిటని, నూతన సృష్టిగా ఏర్పరచబడిన ప్రతి బిడ్డడికి కూడా అధికారం ఉందనే విషయం దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి విశ్వాసికి సంఘముతో ఏర్పరచబడిన, సంఘముతో అటాచ్ చేయబడిన ప్రతి విశ్వాసి కూడా అధికారం కలిగి ఉన్నాడు. అయితే ఈ అధికారం, ఇవన్నీ కూడా దేనికి దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు? ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. అయితే ప్రియ సహోదర సహోదరులారా, మీరు భవిష్యత్తు గురించి చింతించకండి. నిజంగా దేవుని యొద్ద నీ భవిష్యత్తు ఏమై ఉన్నదో అని ఆయన క్లియర్ చెప్తున్నాడు. అది సమాధానకరమైనగా ఉన్నది అంటున్నాడు. చాలా సంతోషకర మాట ఇది. మీరు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నారో, బాధతో ఉంటున్నారో, నిరుత్సాహంతో ఉంటున్నారో, దేవుడు మీకు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నీ పట్ల నేను ఉన్నతమైన ఉద్దేశాన్ని, సమాధానకరమైన ఉద్దేశాలను నేను కలిగి ఉన్నాను. ఇక్కడ రాయబడింది చూడండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీ ఫ్యూచర్, మీ భవిష్యత్తు చాలా సమాధానకరంగా ఉంటుంది. ఆ ఉద్దేశాలని, ఆ ప్రణాళికని మీరు తెలుసుకోవాలంటే ఆయన్ని వెంబడించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నడుచుకోవాలి. అప్పుడు మీ పట్ల ఆయన ఉద్దేశాలు, అంటే సమాధానకరమైన ఏమున్నాయో, ఎటువంటి ప్రణాళికని, ఉద్దేశాన్ని
మీ పట్ల ఆయన కలిగి ఉన్నాడో అవి మీకు బయలుపరచబడతాయి. పరిశుద్ధాత్ముడు మీకు అవన్నీ క్లియర్గా బోధిస్తాడు. మంచి బోధకుడు పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు, మీలో ఉంటాడు. యుగ సమాప్తి వరకు, అంటే మీరు భూమి మీద జీవనించేంత కాలం కూడా పరిశుద్ధాత్ముడు మీలోని ఉంటాడు. ఆయన మీలో ఉండి సమస్తాన్ని ఆయన బోధిస్తాడు. సమస్తాన్ని ఏదైనా ఆయన మీకు బోధిస్తాడు. భవిష్యత్తులో మీరు ఏ విధంగా నడుచుకోవాలి, భవిష్యత్తు గమ్యం మీ పట్ల, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ప్రతి విషయాన్ని కూడా ఆయన మీకు గైడ్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు ఈ భూమి మీదకి ఒక ఉద్దేశంతో పంపించబడ్డాడు. ప్రియ సహోదర సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యాన్ని వింటున్న, వీడియోలో వింటున్న ప్రతి బిడ్డడికి కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియ బిడ్డ, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. ఆ ఉద్దేశాలు నీకు తెలియబడాలంటే నన్ను వెంబడించు, నాతో నడు, నాతో సహవాసం చేయని దేవుడు చెప్తున్నాడు. మీరు ఆయనతో వెంబడించినట్లయితే అద్భుతకరమైన దినాలు మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యకరమైన దినాలు మీరు చూడబడుతున్నారు. ఇంత గొప్ప దినాలని మీరు ఎన్నడూ మీ జీవితంలో మీరు చూడలేరు. భవిష్యత్తులో మీకు జరగబోయే కార్యాలు మీ జీవితంలోని, మీ కుటుంబంలోని, మీ బిడ్డల పట్ల, మీ వ్యాపారం పట్ల, మీ పరిచర్య పట్ల గొప్ప ఉద్దేశాలను దేవుడు కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశాలను మీరు ఎరిగి నడుచుకోవడానికి ఒకటే మార్గం, ఆయనతో నడవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. అన్నీ క్లియర్గా దేవుడు మీకు తెలియజేస్తారు. ఈ దినం నుంచి మీరు ఏం చేస్తారంటే చింతించకండి. దేవుడు నాకు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నా పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది సమాధానకరమైనవే అని దేవుడు చెప్పి ఉన్నాడు, హానికరమైనవి కావు అని చెప్పాడు దేవుడు. మీ భవిష్యత్తు గురించి రాంగ్గా ఆలోచించకండి, చింతించకండి. ఏమైపోతుందో, మీ పిల్లల గురించి కానీ, మీ వ్యాపారం గురించి కానీ, పరిచర్య గురించి కానీ, వివాహాల విషయం కానీ, ఏ విషయంలో కూడా మీరు చింతించకండి. ఎక్సలెంట్ లైఫ్ మీకు కలిగి ఉన్నారు. దేవుడు తన బిడ్డలకి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు మీ భవిష్యత్తులో ఏ ఉద్దేశం, ఒక పర్పస్ కొరకు మీరు పిలువబడ్డారు, నడిపింపబడుతున్నారు, ఈ భూమి మీదకి వచ్చారు, అది మీరు తెలుసుకోండి. అది తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేస్తుండండి, డైలీగా వాక్యం వింటుండండి. దేవుడు మీకు అసలు మాట్లాడుతూ అన్ని విషయాలు మీతో మాట్లాడతాడు. చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలు ప్రతి బిడ్డడికి ఎవరైతే వాక్యం వింటున్నారో, వీడియోలోని వాయిస్ ద్వారా వింటున్నారో, వాళ్ళందరి యొక్క మనోనేత్రాలు మీరు తెరిచినందుకు నీ స్తోత్రాలు. సమాధానకరమైన వాక్యాలను మీ బిడ్డలకి ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. శాంతికరమైన జీవితాలు మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. అద్భుతకరమైన జీవితాలు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ విషయాన్ని మీ బిడ్డలు తెలుసుకొని నడుచుకోవడానికి నువ్వు ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ ప్రార్థనను యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశాలతో కలిగి ఉన్నాడనే విషయం తెలుసుకున్నారు కాబట్టి కామెంట్లోని మీకు ప్రార్థన అవసరమైతే ప్రేయర్ అని పెట్టండి, లేదంటే ఆమెన్ అని పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని నెక్స్ట్ వీడియో చాలా మంచి విషయం మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మిస్ కాకండి. ప్రైజ్ ది లార్డ్.